కామారెడ్డి జిల్లాలో మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు చాలా వరకు పంట నష్టాలు జరిగాయని రైతులు చెబుతున్నారు. ఒక్క వ్యవసాయ అధికారి కూడా వచ్చి పంటను పరిశీలించడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను వారి మాటల్లో పబ్లిక్ వైబ్ ద్వారా తెలుసుకుందాం. మక్క పరిస్థితి ఎట్లా ఉంది? ఈ మక్కను ఎవరు ఆదుకోవాలి? మేము ఇప్పుడు దాదాపు 65,000 నుంచి 70,000 వచ్చిన పరిస్థితి. దీనికి ఒక్క కర్ర లేదు. ఇప్పుడు కామారెడ్డిలో మొన్నటి కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగిందని చెప్పి తెలిపారు కదా, ఎంతవరకు పంట నష్టం జరిగింది? మీ ఒక పంట నష్టం జరిగిన దాని వివరాలు మాకు చెప్పండి ఒకసారి. నేను 3 ఎకరాల మక్క వేసిన. 3 ఎకరాల మక్క ఇప్పటికీ పెట్టుబడి నేను 65,000 నుంచి 70,000 పెట్టుబడి పెట్టినాను. ఇప్పుడు ఆ 3 ఎకరాల మక్క చూస్తే పరిస్థితి 3 ఎకరాలకు ఒక 10,000 మొక్కలు కూడా వెళ్ళే పరిస్థితిలో లేను. ఇప్పుడు అన్ని అప్పులు తీసుకొచ్చి పెట్టాను. ఈ అప్పులు కడదామన్నా కానీ 10 క్వింటాలు వెళ్ళినా కానీ గవర్నమెంట్ ఒక 2,000 క్వింటాలు కొన్నా 10 రెట్లు 20,000 రూపాయలు వస్తాయి. ఇంకా మీదికించి పెట్టుబడి ఇంకా 40,000 పెట్టినా అప్పటికైనా కానీ నాకు ఈ అప్పులు తీర్చట్లేరు. కాబట్టి గవర్నమెంట్ ఏమన్నా ఆదుకోవాలని కోరుతున్నాం. నా ఒక్కనికే కాదు, ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క రైతులకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఒకసారి వ్యవసాయ అధికారులు వచ్చి విస్తీర్ణ చేసి పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోరుచున్నాము. నా ఒక్కనిగా గ్రామంలో ఉన్న ఊళ్ళో అందరికీ ఒకసారి ఎంక్వైరీ చేసి పంట బీమా పథకం కట్టుకుంటారా ఏదన్నా కట్టుకుని చేసి వారికి పంట నష్ట పరిహారం ఎంతో కొంత ఎకరంకో 10,000 20,000 అన్నట్టు వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలని నేను కోరుచున్నాను. పెట్టుబడి పెట్టినాను. ఈ 2 ఎకరాలకు దున్నిపించుడు, గెరగొట్టుడు, మసాలా బీసాలా 40,000 పెట్టుబడి పెట్టినాను. నాకు ఒక 10,000 పంట కూడా వెళ్తలేదు. నేను చాలా నష్టపోయినాను. మరి అందు గురించి ఏమన్నా ఏవో కానీ ఏమన్నా గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు వచ్చి మొక్క కట్టచ్చి చూడాలని కోరుతున్నాను.